ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 39ని పరిశీలిద్దాం. ఈ శ్లోకం భగవద్గీతలో ఒక ముఖ్యమైన మలుపు లాంటిది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక మార్గం నుండి మరొక మార్గానికి దారి చూపుతున్నాడు. ఇంతకు ముందు శ్లోకాలలో భగవానుడు సాంఖ్యయోగం గురించి వివరించాడు. అంటే జ్ఞానమార్గం, ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే వివేకాన్ని, విశ్లేషణను మనకు అందించాడు. అది ఒక సిద్ధాంతం లాంటిది. ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఓ పార్థ, ఇప్పటివరకు నీకు చెప్పింది జ్ఞానానికి సంబంధించిన బుద్ధి. ఇప్పుడు యోగానికి సంబంధించిన బుద్ధి గురించి విను. దీనిని తెలుసుకుంటే నువ్వు కర్మబంధాల నుండి పూర్తిగా విముక్తి పొందుతావు అని భరోసా ఇస్తున్నాడు. ఇక్కడ యోగమంటే కర్మయోగం, అంటే ఫలితం మీద ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని శ్రద్ధగా, నిస్వార్థంగా చేయడం. సాంఖ్యయోగం మనకు ఎందుకు చెయ్యాలో చెబితే, కర్మయోగం ఎలా చెయ్యాలో నేర్పిస్తుంది. మనం రోజువారీ జీవితంలో దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒక డాక్టర్ రోగికి ఆపరేషన్ చేసే ముందు దాని గురించిన పూర్తి జ్ఞానాన్ని పుస్తకాల్లో చదువుతాడు. అది సాంఖ్యం. కాని ఆపరేషన్ చేసేటప్పుడు ఏమాత్రం భయం, ఆందోళన లేకుండా కేవలం తన పనిమీద దృష్టి పెట్టి పూర్తి నైపుణ్యంతో చేస్తాడు. అది కర్మయోగం. జ్ఞానం మనకు సరైన దృష్టిని ఇస్తుంది. కర్మయోగం ఆ దృష్టితో జీవించే విధానాన్ని నేర్పుతుంది. ఈ రెండూ కలిసినప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది. కర్మల బంధాలు అంటే మనం చేసే పనుల వల్ల కలిగే మంచి, చెడు ఫలితాలకు కట్టుబడిపోవడం. కాని కర్మయోగంతో పనిచేస్తే ఆ ఫలితాలు మనల్ని అంటవు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప భరోసాను ఇస్తుంది. కేవలం జ్ఞానంతో ఆగిపోకుండా ఆ జ్ఞానాన్ని మన ప్రతి పనిలోనూ ఆచరణలో పెట్టినప్పుడు మనం ఎలాంటి ఒత్తిడి, బంధం లేకుండా ప్రశాంతంగా జీవించగలమని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడని లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.